హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రైడే పోస్ట్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజైతే 23 మూవీ టీంతో అయితే ఉన్నాం విత్ రియల్ ఇన్సిడెంట్ తోటి మనందరికీ ఆయనకు తెలిసినటువంటి ఆయన రీసెర్చ్ చేసినటువంటి ఒక బ్యూటిఫుల్ రియల్ ఇన్సిడెంట్తో మన ముందుకు రాబోతున్నారు మన డైరెక్టర్ రాజ్ గారు. అలాగే ఆయన టీమ్ తేజ అండ్ తన్వి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా. నమస్తే, ఎలా ఉన్నారు? తన్వి నమస్తే. వై యు ఆర్ సో చాలా డల్గా ఉన్నారు? నో నో మీకు తెలుగు వచ్చా? వచ్చా, ఓకే డన్. సార్ చెప్పండి అసలు హౌ ఇట్ స్టార్టెడ్. ఎందుకంటే మల్లేశం వెరీ ప్యూర్ సినిమా, అసలు చాలా అందరూ కూడా ఇష్టపడే సినిమా, ఎవరు కూడా హేటర్స్ ఉండరు ఆ సినిమాకి. ఆ తర్వాత 8 AM మెట్రో అండ్ ఇప్పుడు 23. కొంచెం లేట్గా వచ్చారు, బట్ ఎలా స్టార్ట్ అయింది? నేను డైరెక్టర్గా ఇది 3వ మూవీ అండి. యాక్చువల్గా రైటర్గా ప్రొడ్యూసర్గా ఇది 5th ఫిల్మ్ ఇది. ఓకే. సో 2006-07లో నా ఫస్ట్ ఫిల్మ్ రాసి ప్రొడ్యూస్ చేశాను. నేను ప్రొడ్యూసర్గా నాకు ఎప్పుడు కావాలని లేదండి. నేను జస్ట్ సింపుల్ ఐటీ ప్రోగ్రామర్ని. బట్ రైటింగ్ ఇంట్రెస్ట్తో ఇంకెవరు లేక నేను చేశాను అంతే అది. సో అది కంప్లీట్ డిజాస్టర్ అండి. తమిళ్లో చేశాను అది, తమిళ్ ఫిల్మ్. ఒక ఫ్రెండ్ ఉన్నాడు తమిళ్లో, పరిచయాలు ఉన్నాయంటే అట్లా వెళ్ళిపోయి ఏదో చేశాను. బట్ ద రివ్యూస్ బాగానే వచ్చినాయండి. బట్ దెన్ వేసాడమో ఇది మనకి ఫీల్డ్ కాదు చెయ్యను అని, సాఫ్ట్వేరే బెటర్ ఉందని దెన్ ఐ కంటిన్యూడ్. ఓకే. బట్ మల్లేశం గారిది సా ద టెడ్ టాక్ అప్పుడు 6th grade ఫెయిల్ అయిన అతను 7 years ఫెయిల్ అయినా పర్వాలే మళ్ళీ సక్సెస్ అని చేస్తూ ఉన్నాడు. నేను ఒకటేసారిగా ఫెయిల్ అయింది, ఇంకొకసారి ఫెయిల్ అవుతాం మ్యాక్సిమం, ఇంకొకసారి చేస్తే ఏం ప్రాబ్లం ఉంది. అఫ్ కోర్స్ లాసెస్ ఉంటుంది, ఫైనాన్షియల్ లాసెస్ ఈస్ అ హ్యూజ్ థింగ్, ఇట్ టేక్స్ టైం కదండి. 3-4 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ మనం వెన్ వీ కంప్లీట్లీ లూజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, మనీ వైజ్, ఫైనాన్షియలీ ఆర్ ఇన్ స్ట్రెస్ వైజ్ కూడా కదండి. ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ ఫేజ్. సో కానీ మర్చిపోతాం కొన్ని రోజుల తర్వాత, టైం హీల్స్, మళ్ళీ కొంచెం జాబ్ చేసుకుంది. దెన్ ఈ ఇన్స్పిరేషన్తో మళ్ళీ అదే కాన్సెప్ట్ మీద తీసిన అండి అది. అప్పుడు లక్కీగా కొంచెం ఎక్కువ మందికి స్ప్రెడ్ అయింది. బట్ నాకు అంత నా మైండ్లో అంత పెద్ద వైడర్ ఆడియన్స్ ఏం లేదండి తీసినప్పుడు. తీసినప్పుడు 10th 12th ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదండి. అప్పుడు న్యూస్ పేపర్లలో 10th 12th ఏదో కొంచెము పేపర్లో ఏదో వచ్చినాయి, కొంతమంది సూసైడ్ చేసుకుని ఫెయిల్ అయ్యేది. సో వాళ్ళని మైండ్లో పెట్టుకొని తీసిన సినిమా. ఎందుకంటే 6th class ఫెయిల్ అయినాడు, ఏదో ఫెయిల్ అయినా ఏదో ఒకటి దొరకకుండా ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. సో లైఫ్ అయిపోలేదు కదా, ఇంకేదైనా ఉండొచ్చు. మేబీ మెకానిక్, లేకపోతే ఇంకా చేస్తే పద్మశ్రీ లాగా రావచ్చు, ఇన్వెంట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్కి మళ్ళీ నేర్చుకొని వెళ్ళొచ్చు, ఆర్ హార్డ్వేర్ చేయొచ్చు, కెమెరా చేసుకోవచ్చు, మిలియన్ థింగ్స్ చేసుకోవచ్చు. సో దట్స్ అది అంతవరకే నేను టార్గెట్ ఆడియన్స్ పెట్టుకొని చేశాను. తర్వాత కోవిడ్ తర్వాత ఆల్ ఆఫ్ అస్ వెంట్ త్రూ సమ్ లెవెల్ ఆఫ్ యాంగ్జైటీ, ఇంకా స్ట్రెస్ అండి, మెంటల్ హెల్త్ ఎక్కువ తక్కువ. కొంతమంది ఎక్కువ ప్యానిక్ అయ్యారు, కొంతమంది తక్కువ, కానీ కాని వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అండి మిగతా అన్నిటికీ ఒక టైం బౌండ్ ఉంటుందండి. ఇప్పుడు జలుబు వచ్చినప్పుడు మనకి విసుక్కుంటాం కానీ ఎవరేం ఏడవరు, ఎందుకంటే ఒక టైం వారం రోజుల్లో తగ్గిపోతుందని. జ్వరం వచ్చినప్పుడు అందరూ క్రిప్, బట్ వారం రోజులు వెళ్ళిపోతుంది కదా. వెన్ యూ డోంట్ నో ఇప్పుడు నెక్స్ట్ దెన్ ద స్ట్రెస్ స్టార్ట్స్ అండి. అండ్ వీ ఆల్ వెంట్ త్రూ అన్నోన్. జాబులు ఉంటాయో తెలియదు, డబ్బులు ఉంటాయో తెలియదు, ఫుడ్ ఉంటుందో తెలియదు, ఇట్లాంటి బయటికి వెళ్తే వెళ్ళలేము, ఎక్కడికి వెళ్తే ఏది అంటుకుంటుందో తెలియదు. చాలా హార్డ్ ఫేస్ యాక్చువల్లీ ఫర్ ద పీపుల్. రైట్. సో దీంతో మనం మొత్తం అర్థం కాదండి. ఎప్పుడు మెంటల్ హెల్త్ వాళ్ళు ఏం సఫర్ అవుతారని పూర్తిగా అర్థం కాదు. దీంతో ఒక గ్లింప్స్ దొరికింది, ఎట్లా స్ట్రెస్ వచ్చినప్పుడు ఏంటి, యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏంటి అనేది మనకు కొంచెం అర్థమైంది. సో అది ఇంపార్టెంట్ టాపిక్ అనిపించి ఇక్కడ మల్లాది కృష్ణమూర్తి సార్ది ఒక నావెల్ని అడాప్ట్ చేసుకునే దానికి ఫస్ట్ తెలుగు అనుకున్నా, యాక్టర్ దొరకలేదు, మళ్ళీ హిందీ దొరికారు, అక్కడ వాళ్ళని ఇక్కడ తెచ్చి అది జరిగిందండి. అండ్ దానికి అక్లేం బాగానే వచ్చింది, బట్ దెన్ అగైన్ ఫైనాన్షియల్లీ ఇట్ వాజ్ అ డిజాస్టర్. బట్ యాక్చువల్లీ మల్లేశం తర్వాత నేను ఒక మలయాళం ఫిల్మ్ ప్రొడ్యూస్ చేశానండి, చిన్నది. ఓకే. అది ఎందుకంటే మల్లేశం తర్వాత నాకు ఒక ఫిల్మ్ అండి ఆల్మోస్ట్ ఒక 100 people హెల్ప్ చేస్తే తప్ప అవ్వదు. ఎగ్జాక్ట్లీ సార్. సో అప్పుడు నా సినిమాటోగ్రఫర్, సౌండ్ డిజైనర్, కాస్టింగ్ డైరెక్టర్, యాక్టింగ్ కోచ్, ఎడిటింగ్ కన్సల్టెంట్, వీళ్ళు 4 వాళ్ళు డైరెక్ట్ చేయాలన్న ఒక ఇది ఉంది.
అరే నువ్వు చేసేసుకున్నావు కదరా మరి మా సంగతి ఏంటంటే సరే చూస్తా, చిన్నదైతే నేను ప్రొడ్యూసర్ని కాదు, నాకు అంత రీసోర్సెస్ లేవు, బట్ దీంట్లోకి వెళ్ళి మిగిలింది ఏదైతుందో మళ్ళీ తర్వాత దాంట్లో నేను కొంచెం పార్ట్ ఇన్వెస్ట్ చేస్తా, సరే మీరందరూ ఇంత హెల్ప్ చేసినా ఒకరికి చేయగలుగుతాను నేను అని అట్లా, అంతేగాని నాకు ప్రొడ్యూసర్ మళ్ళీ కావాలని అసలు అట్లా. బట్ సార్ ఈ 23 ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు సార్ థర్డ్ ప్రాజెక్ట్ యాజ్ ఎ డైరెక్టర్గా? అదే అండి, అదే 8 AM స్టోరీ చెప్పాను కదా, అది దాని తర్వాత అసలు మళ్ళీ సినిమా చేయాలని మళ్ళీ అసలు ఏది లేదు, ఎందుకంటే ఇట్ సెట్ మీ బ్యాక్ ఫైనాన్షియలీ చాలా. సో అమ్మో ఇప్పుడు వద్దులే అసలు అనుకొని కొన్ని రోజులు అట్లీస్ట్ కొన్ని ఇయర్స్ అనుకున్నాను నేను. ఓకే, జోలికి వెళ్ళొద్దు చాలు. ఐ మీన్ ఎంత అనుకున్నానో దానికన్నా నాకు కొంచెం ఎక్కువనే క్రెడిట్ వచ్చిందండి తెలియకుండా. ఓకే, సరిపోయింది నాకు ఏవి మళ్ళీ ఇప్పుడు 100 crore తీసేయాలి అసలు నాకు అట్లాంటి ప్రయారిటీసే లేవు. ఓకే, ఇట్స్ జస్ట్ ఐడియా బాగా వస్తే చేశాను కాబట్టి సినిమాలన్నీ, బట్ నాకు సినిమాల కోసం నేను ఐడియా ఎత్తుక్కోలేదు అండి. ఓకే, కాకపోతే ఇప్పుడు రిలక్టెంట్ అయితే ఉన్నా 8 AM తర్వాత, అమ్మో నేను ఇట్లాంటి సినిమాలు చూడరు వద్దు అని. బట్ మళ్ళీ ఒక ఫ్రెండ్ యాక్సిడెంటల్గా ఒక జర్నలిస్ట్ని కలిసి ఒక ఐడియా ఉంది, ఇద్దరు మనుషులు 1993లో దొంగతనం చేద్దామని వెళ్ళి బస్సులో, దాంట్లో ఏదో జరిగిపోతుంది, ఫైర్ అంటుకోపోతుంది, 23 మంది చనిపోయారు దాంట్లో. ఓకే, నేనన్నా ఇన్సిడెంట్ నాకు తెలుసు, నేను 19 ఉన్నా, అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది, వీళ్ళని రాళ్ళతో కొట్టి చంపాలి అని అనిపించింది. బట్ అప్పుడు నేను అట్లా అనుకున్నా, ఇప్పుడు కూడా చేసింది తప్పే, బట్ ఎందుకు చేస్తుంటారు, చేసిన తర్వాత వాళ్ళు జైల్లో లైఫ్ ఏమైంది, బ్యాక్ అండ్ రీజన్ ఏంటి, తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళ వైఫ్ పరిస్థితి ఏమైంది, ఆ చనిపోయిన 23 people ఫ్యామిలీస్ ఏమైనాయి. సో మనము ఆ టైంలో ఏంటంటే అన్ని బ్లాక్ అండ్ వైట్లో చూస్తాం, ఇది తప్పు వీళ్ళు చంపే ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇన్ని కోణాలలో చూస్తాం మనం. ఓకే, సో అది ఇంట్రెస్టింగ్ అనిపించింది, బట్ స్టిల్ కష్టము ఇది అని. తర్వాత ఇంకొక ఫ్రెండ్ చుండూరు గురించి చెప్పాడు, అనుకున్నారే కరెక్టే కదా, 91లో జరిగింది, 93లో జరిగింది, 97లో ఇవన్నీ కలిపితే ఒక స్టోరీ అవుతుంది అనేది, ఆ స్టోరీ మళ్ళీ ఇంట్రెస్టింగ్ అనిపించిందండి. తర్వాత అమ్మో మళ్ళీ పెయిన్ఫుల్, ఇది మళ్ళీ 2 సంవత్సరాల టార్చర్ ఉంటుంది, కష్టాలు ఉంటాయి అని అన్నా కూడా ఈ స్టోరీ చెప్పాలి అని మళ్ళీ అది ఆ స్టోరీ ఎగ్జైట్ చేసిందండి. ఓకే, సో అది హిస్టరీ. సో అలా 23 మా ముందుకు వచ్చింది అనమాట. సో లెట్స్ టాక్ విత్ తేజ. సో మీరు ఎలా ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు అండ్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు, లేదా మీరే సార్ని అప్రోచ్ అయ్యారా, వాట్ ఇట్ ఈస్? నాకు యాక్చువల్గా యాక్టింగ్ అనే థింగ్ వెరీ ఇంట్రెస్టెడ్ మ్యామ్ సిన్స్ చిన్నప్పటి నుంచి. బట్ దాని గురించి ఎప్పుడేం వర్క్ చేయలేదు, బికాజ్ ఫస్ట్ పేరెంట్స్ అందరూ అన్న ఏంటంటే ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవాలి కదా ఫస్ట్, దాని తర్వాత యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాక. సో నా అండర్ గ్రాడ్ అయిపోయాక మ్యామ్ ఐ వాజ్ బ్యాక్ బిఫోర్ కోవిడ్, అలా వెనక్కి వచ్చేసాను, అండ్ దెన్ కోవిడ్ హిట్. సో దాని తర్వాత ఐ గాట్ ట్రైన్డ్ అండర్ మహేష్ సార్ అని, అభినయ్ యోగం మహేష్ సార్ అని. సో అప్పటి నుంచి ఐ వాజ్ ట్రయింగ్ మ్యామ్ ఆన్ అండ్ ఆఫ్ ఆడిషన్స్ ఇస్తూ ఉన్నాను. అండ్ ఈ మూవీకి కూడా ఎప్పుడు ఇచ్చేటట్టే ఆడిషన్ పంపి మనంగానే ఐ సెంట్ ఇట్ ఆఫ్, అండ్ దెన్ 2 weeks తర్వాత వదిలేసాం మేము రాదనుకొని, రెగ్యులర్ ఆడిషన్లానే అనుకొని. అండ్ దెన్ వన్ ఫైన్ డే ఈవినింగ్ నాకు సార్ కాల్ చేశారు, వన్స్ కమ్ అండ్ మీట్ అని. దట్ ఈస్ హౌ ద జర్నీ హ్యాస్ స్టార్టెడ్. సూపర్. అండ్ తన్మయ్ గారు, సో మీరు ఎలా ఎంటర్ అయ్యారంటే ఈ ప్రాజెక్ట్లోకి, హౌ విల్ సే, అండ్ దీనికి ముందు ఏమన్నా చేసి ఉన్నారా? లేదు, దిస్ ఇస్ మై ప్రాపర్ డెబ్యూ ఫిలిం. ఓకే, నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి. లాస్ట్ ఇయర్ బీటెక్ అయింది, 4th year అప్పుడు డ్యూరింగ్ ద ప్లేస్మెంట్స్ టైమ్ ప్లేస్మెంట్స్ వదిలేసి ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ అదే ఆడిషన్స్ టైంలో సెలెక్ట్ అయ్యేదాన్ని, కానీ లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి అవ్వడం అలా జరిగేది. బట్ దెన్ అలాగే ఒక సినిమాలో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఓకే సెట్ అవుతుందేమో అనుకుని వెళ్ళాను. బట్ దెన్ క్యారెక్టర్ వైజ్గా ఫేస్ సెట్ అవ్వదేమో అనేసి దే హ్యావ్ నాట్ టేకెన్ ఇన్ దట్ ఫిలిం. అండ్ ఈ ఫిలింకి వాళ్ళకి యాక్టింగ్ నచ్చి దే హ్యావ్ సెట్ ఈ ఫిలిం కూడా ఉంది అనేసి. అండ్ అక్కడ ఆడిషన్ ఇచ్చాను. చిన్ని సార్, రమణ సార్ అండ్ మహేష్ సార్ మా యాక్టింగ్ అండ్ కాస్టింగ్ ఆయన చెప్తే ఐ గాట్ దిస్ ఫిలిం. సరే, వీళ్ళిద్దరూ చూడడానికి చాలా అమాయకంగా, అసలు మాటలు అంటే మీరు కూడా అలాగే ఉన్నారు అనుకోండి, అంటే ముగ్గురు అమాయకులతో నేను మాట్లాడుతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ 3 are both ఇంటెలిజెంట్ అనమాట, చాలా ముగ్గురు కూడా. అయితే వీళ్ళతో ఎలా ఉండేది సార్ డీల్ చేయడం, కొత్త వాళ్ళు మీకు ఎలా? అంటే మల్లేశం చేసినప్పుడు కూడా దర్శి ఈజ్ నాట్ దట్ మచ్ అంత రికగ్నైజ్డ్ కాదు, వచ్చింది ఫేమ్, బట్ ఇంకా ప్రూవ్ ఏం చేసుకోవాలి, ఏదో కామెడీ చేస్తాడన్న ఇదిలో ఉండే. సో ఆ తర్వాత తనకు ఒక మంచి సినిమా తన లైఫ్లో మల్లేశం ఇస్ లైక్ బెస్ట్ సినిమా, తర్వాత బలగం వచ్చింది. సో హౌ యూ డీల్ విత్ దిస్ న్యూ పీపుల్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆలోచిస్తే అయితే భయం వేస్తుందండి.
అంటే ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళకి మనమే నేర్పించాల్సి వస్తుంది ప్రతిదీ, అదొక ట్రైనింగ్ సెంటర్లో అయిపోతుంది అనమాట కొత్త వాళ్ళని తీసుకుంటే. కరెక్ట్, 100% కరెక్ట్ చెప్పారండి. అసలు కానీ ఇప్పుడు నాది పాస్ట్ చూసుకుంటేనే అసలు అంత రిస్కీ డెసిషన్లు ఎట్లా తీసుకున్నా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు టూ ఇంపల్సివ్ డెసిషన్స్ అండి. అంటే ఇట్లా ఇప్పుడు నా ఏజ్లో తీసుకోరు జనరల్గా, ఆ టీనేజ్లో తీసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు టీనేజ్లో ఎట్లుంటుందండి, ఇప్పుడు ఇది చేస్తే ఏమో, ఇప్పుడు ర్యాష్గా డ్రైవ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? అది ఆ ఇన్స్టింక్ట్ అట్లా ఉంటుంది ఆ ఏజ్లో. ఇప్పుడు నేను ఎక్కడ పడతాను, నాకు అట్లా ఆలోచించరు, ఫస్ట్ వెళ్ళిపోతారు అంతే. సో ఈ ఫిల్మ్ మేకింగ్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ నా ఆ రిస్క్ టేకింగ్ అది తెలియకుండా ఉంది. కానీ రిస్క్ అయిపోయిన తర్వాత మాత్రం భయం వేస్తుంది ఎట్లా తీసుకున్నా అని. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత దర్శి అప్పటి వరకు పెళ్లిచూపులో కొంచెం రికగ్నిషన్ వచ్చింది, బట్ స్టిల్ కొంచెం సైడ్లో అక్కడక్కడ కనిపించడం ఇట్లాంటిదే. తర్వాత F2లో హీరో పక్కన అట్లా అని. కానీ మెయిన్ రోల్ ఒక హీరో 2 అవర్స్ని ఇట్లా ఎంగేజ్ చేయాలి అంటే చాలా డిఫికల్ట్ థింగ్ అండి, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎగ్జాక్ట్లీ సార్. అందుకని మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు జబర్దస్త్లో చేసిన వాళ్ళు, యాంకర్స్ వాళ్ళు వీళ్ళు కూడా చాలామంది ట్రై చేశారు. అందరేం సక్సెస్ అవ్వలేదు. వాళ్ళకి కెమెరా ఫియర్ ఏం లేదు, డైలాగ్ చెప్పడం కాదు, ఇంక టీవీలో ఎన్ని డైలాగులు అండి నాన్ స్టాప్. ఇన్స్టంటేనియస్గా కామెడీ క్రియేట్ చేయగలుగుతారు, యాక్టింగ్ చేయగలుగుతారు. సో ఇట్స్ సో డిఫికల్ట్, అంత ఈజీ కాదు లీడ్ రోల్ చేయడం అనేది. అందరికీ కెమెరా షై ఉండలేని వాళ్ళంతా. సో అప్పుడు దర్శిది ఆన్లైన్ నాకు యూట్యూబ్లో ఒక చిన్న లింక్ దొరికిందండి. ఓకే. యాపిల్స్ పండ్లు అమ్ముకొని ఫ్రూట్ ఇది చేసాడు సార్, అది టెస్ట్ కట్ సంథింగ్ ఆడిషన్ది. ఎస్, ఆ ఒక్క బిట్తో హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని. కానీ అది కూడా నాకు యాక్చువల్గా రెఫరెన్స్ ఇంకో ఫ్రెండ్ ఇచ్చాడు. అప్పుడు నాకు నమ్మలేదు నేను దర్శి చేయగలుగుతాడని. బట్ యూట్యూబ్ అది ఒక ఫ్రెండ్ ఫస్ట్ అది ఎట్లుంటుంది, దర్శిది ఎట్లా అవుతుంది అని అన్న. వెన్ ఐ సా దట్ హీ కెన్ డూ ఇట్, అది జస్ట్ అది ఒక గట్ ఫీలింగే అండి. కానీ గట్ ఫీలింగ్ ఎంత నిజమైందంటే దాని తర్వాత ఆయన బల్గంకి కూడా అదే మెయిన్ ప్లస్ అయింది. మెయిల్ కూడా ఇంచుమించు మీ తరహా స్టోరీ లాగానే ఉంటుంది. కరెక్ట్. అక్కడ నుంచి ఇప్పుడు నేను అట్లా గట్ ఫీలింగ్ తోటి ఎట్లా వెళ్ళాను, మిగతా వాళ్ళకి ఏంటంటే ఒక ప్రూఫ్ కూడా ఉంది కదండి. ఎగ్జాక్ట్లీ. చూసారు ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ చేయగలుగుతాడు అనేది ఇంకా ఈజియర్. నౌ హీ బికేమ్ కమర్షియల్ హీరో. కానీ అనన్య అని అప్పుడు చేసినప్పుడు అండి సేమ్ ఇప్పుడు యాక్టింగ్ కోచ్ నా కాస్టింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనే యాక్టింగ్ అది. అప్పుడు ఆమె జస్ట్ 15 days జాయిన్ అయింది. ఓకే. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి బాగా చేస్తుంది రాజా, కానీ ఆమె టూ సొఫిస్టికేటెడ్ ఉంది అప్పుడు. అంటే రెగ్యులర్ ఇప్పుడు కమర్షియల్ ఫిల్మ్కి గ్లామర్తో హీరోయిన్ చేసేలాగా ఉంది, కానీ మలేషియన్లో చేసేలాగా లేదా ఆమె. ప్లస్ బార్డర్ అండి, ఇప్పుడు ఖమ్మం ఇంకా విజయవాడ బార్డర్ అక్కడ నుంచి. సో అమ్మాయిది యాక్సెంట్ నేను ఇంకొక 7 జన్మలైనా ఈ అమ్మాయిని నేను తెలంగాణ యాక్సెంట్ చేపిలేను అని అన్నాను నేను. ఓకే. ఛాలెంజింగ్గా తీసుకున్నారు మొత్తానికి అనన్య. అమ్మాయి ఏం చేసిందంటే ఈమెతో కాదు అంటే బోత్ లుక్స్ కానీ ఇవి కానీ అన్ని క్యారెక్టర్కి సెట్ కాదు అని వదిలేసానండి. కానీ హీరోకి ఎతుకుతున్నాను నేను. అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో హీరోని నేను ఎక్కువ మందిని పిలువునండి. లీడ్ క్యారెక్టర్కి అయితే 2-3, ఇంకా వేరే క్యారెక్టర్స్కి అయితే ఒక్కరినే పిలుస్తాను అంతే. ఓకే. నాకు అస్సలు ఇష్టం ఉండదు 3-4 మళ్ళీ వాళ్ళని రిజెక్ట్. అస్సలు ఒక్క క్యారెక్టర్ లక్, అది గట్ ఫీలింగ్ అండి. ఇంకా వర్కౌట్ అయినా కాకపోయినా నా అదృష్టం దురదృష్టం అంతే ఇంకా. ఓకే. సో ఇద్దరిని పెట్టుకొని మీ మెయిన్ లీడ్స్ కూడా ఒక్కరొక్కరే. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ అమ్మాయి ఒక అమ్మాయే. కానీ ముందు అనన్య అనుకున్నా, ఇక్కడ దర్శి అనుకున్నా, వాళ్ళు ఇచ్చారు కూడా డేట్స్ కుదరలేదు. దాంతో కాస్టింగ్ ఇదైంది. 23కి మీరు మళ్ళీ సేమ్ రిపీట్ చేద్దాం అనుకున్నారు. ఇద్దరు ఒప్పుకున్నారు కూడా. ఓ అయితే అసలు బేసిక్గా దర్శి అండ్ మళ్ళీ అనన్య ఆఫ్టర్ మల్లేశం విత్ సేమ్ క్యాస్ట్ తోటి 23 చేద్దాం అనుకున్నా. ఓకే. సో కాకపోతే దర్శివి 6 films నడుస్తున్నాయి ఇప్పుడు 1 year. నాకేమో ఐడియా వచ్చింది ఇప్పుడు చెప్పేయాలని ఉన్నా. సో ఇప్పుడు ఏమైందంటే అండి, అనన్యది అక్కడ ఈ హీరోస్తో పక్కన అమ్మాయి జస్ట్ లైన్స్ అందియాలి. సో మనం వాళ్ళు జస్ట్ వర్క్షాప్ లాగా చూడడానికి. ఆమె చేస్తూ షీ లైక్ ద స్క్రిప్ట్. ఆమె జాబ్ మానేసి వచ్చి జాయిన్ అయింది. అంటే ఈ జస్ట్ ఈ పాత్రకు ప్రిపేర్ అవ్వడము ఇది చేయడం. ఆమె డైలాగ్స్ చెప్తూ షీ ఫిగర్డ్ ఇట్ అవుట్. ఓకే. సో నేనేమో ఈ అబ్బాయి కోసం క్యారెక్టర్ కోసం వీడియో వీళ్ళు నాకు చేసి పంపిస్తున్నారు, అది చూస్తున్నా. ఇది చూస్తున్నప్పుడు ఈ అమ్మాయిని చూస్తున్నా ఇంప్రూవ్మెంట్. ఓకే.
నేనేమనుకున్నానంటే ఒక అమ్మాయి ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారు అనుకుందాం, నువ్వు నాకు రోల్ ఇవ్వు నేను జాబ్ వదిలేసి చేస్తాను అని అంటారు. ఎగ్జాక్ట్లీ కన్ఫర్మేషన్ వితౌట్ కన్ఫర్మేషన్ ఎవరు ఏం చేయరు. ఏమా నేను ఫస్ట్ జాబ్ మానేసి దీనికి ప్రిపేర్ అయ్యి నాకు రాకపోయినా చేస్తానని నేను అనుకున్నా. ఈ డిటర్మినేషన్ ఉంటే ఈ అమ్మాయి ఏమైనా చేయగలుగుతుంది, ఓకే ఆ ఒక్క గట్ ఫీలింగ్ తోటి వెళ్ళానండి. ఆమెది ఇంకా నేను వేరే మూవీ అవి ఇవి ఏం లేవు. అవును. సో ఇప్పుడు తన్మయ్యది కూడా సాఫ్ట్వేర్ రెజ్యూమే లాగా పంపించింది నాకు. ఓకే ప్రొఫైల్ ఇప్పుడు సాఫ్ట్వేర్ కంటే నేను నాకు జావా వచ్చు, C++ వచ్చు అని ఏదో రాస్తారండి. దీంట్లో నాకు ప్రొఫైల్ ఏం పంపించింది. సార్ అంత ప్రొఫైల్లో మీరు నోటీస్ చేసిన 3 పాయింట్లు ఏంటంటే ఏం లేవండి ప్రొఫైల్లో నాకు ఇప్పుడు ప్రొఫైల్ ఇప్పుడు నాకు గుర్తులేదు ఎగ్జాక్ట్, నాకు అప్రాక్సిమేట్ గుర్తున్నా. ప్లేడ్ లీడ్ ఇన్ ఏ డెమో ఫిల్మ్. ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ టైం ఇంజనీరింగ్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు కదండి, లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చేశాను ఇట్లా రాస్తారు. టెస్టింగ్ చేసాము మేము ఏదో ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్ ఇట్లా ఇట్లా చూడగానే వీళ్ళు ఫ్రెష్ ఏం చేయలేదు అనేది ఒక ఇంప్రెషన్ వస్తుంది. ఓకే సో కాకపోతే నేను అప్పుడు అనన్య ఇంకా ఇంకొక అమ్మాయి నాకు గుర్తు రావట్లేదు, మెయిల్లో ఉన్న అమ్మాయి వాళ్ళ ఫ్యూచర్లో బాగా చేస్తుంది అని సేమ్ యాక్టింగ్ కోచ్ అక్కడ. ఓకే సో మొత్తానికి యాక్టింగ్ కోచ్ ఒక్కలే అవడం వల్ల కాస్టింగ్ కూడా రిపీట్ అవుతుంది. విచిత్రం ఏంటంటే అతను ఇక్కడెక్కడ బాగా చేసింది అంటే నేను కన్సిడర్ చేశాను కానీ నేను ఏమీ కన్ఫర్మ్ చేయలేదు, కన్సిడర్ చేశారు. కానీ అప్పుడు నేను బిజీలో ఉన్నా రైటింగ్లో. ఓకే నేను పంపిస్తాను సార్ పంపించొద్దు అన్నా, ఇప్పుడు బిజీలో ఉన్నాను. సార్ పంపించారు అంటే మీకేమో రిజెక్ట్ చేయడం తెలీదు, అందుకని నేను వద్దన్నా. ఎందుకంటే ఇప్పుడు వస్తే మళ్ళీ నో అనాలి, వద్దని రావద్దు సార్ ప్లీజ్ పంపించొద్దు అని అన్నా కూడా వచ్చేసింది. ఓకే నువ్వు రావద్దమ్మా, నువ్వు ఇప్పుడు మేము రైటింగ్లో ఉన్నాము బిజీ ఉన్నావు అన్నా వచ్చింది. అబ్బా ఈమె వచ్చేసింది కదా అని సరే రెజ్యూమే. సో ఒక క్లిప్ అయినా ఉండాలి కదండి, ఈమె యాక్టింగ్ చేయగలుగుతుందా లేదా. ఎగ్జాక్ట్లీ క్లిప్ కూడా లేదు, ఒక షార్ట్ ఫిలిం ఒక 1 minute ఏదైనా ఉండాలి, అసలు ఏమీ లేదు. బట్ ఈమె వచ్చేసి నేనన్నా నువ్వు సరేమ్మా నేను కన్సిడర్ చేస్తా, ఉన్న విషయం ఏంటంటే మెయిన్ ఒక అమ్మాయి ఉంది, ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకటి తీసుకుందాం అనుకున్నా, నువ్వు వచ్చావు కాబట్టి నీకు థర్డ్ కాబట్టి నీకు 33% ప్రాబబిలిటీ అని ఇక్కడ నుంచి వెళ్ళు నువ్వు. ఓకే మళ్ళీ నువ్వు రావడం అసలు రావద్దు, ఎందుకంటే నువ్వు ఎక్కడో ఉంటావు అన్నావు, ప్లస్ నీకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది, నాకు ఇష్టం కూడా ఉండదు, ఇబ్బంది దూరం అవుట్స్కట్స్ నుంచి రమ్మడానికి, నువ్వు రావద్దు నువ్వు అంటే. కాదు నేను ఎన్నిసార్లు వస్తాను, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ అది ఇది అంటే అనిపించింది. సర్లే ఈ అమ్మాయి కొంచెం నాకు కావాలి అని ఉంది. ఇప్పుడు ఎవరైనా మనం వెళ్ళి అడిగామనుకోండి, వాళ్ళప్పుడు సమ్టైమ్స్ దే మైట్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ ఇట్, కానీ నాకు కావాలి అని వచ్చిన వాళ్ళు దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే మీన్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్యాషనేట్ నాకు కావాలి అని తీసేసుకోని అంటే ఆ ఒక్క పాయింట్ తోటే అనిపించిందండి ఆ ఇద్దరిని. అంటే నన్ను అనేది డేట్స్ ప్రాబ్లంతో, ఎగ్జాక్ట్లీ మిగతా ఇంకొక అమ్మాయి కోట్ అవుతే ఆమెకి పేరు వచ్చేది, ఆమెతో అయితే మనకి నెక్స్ట్ ఉంటుంది అనేది అది ఉండేదండి మైండ్లో డెఫినెట్గా. నెక్స్ట్ బేసిక్గా నేను ఇవ్వలేదు, ఆమె తీసుకొని వెళ్ళింది. బట్ ఇదేంటంటే అసలు ఇవి నార్మల్ రోల్స్ కాదండి. సినిమా మీరు చూసిన తర్వాత చూస్తే ఏంటంటే ఇవి ఒక ట్రైలర్లో ఇంపాక్టే చాలా బాగుంది సార్. 10 సంవత్సరాల తర్వాత చేయాల్సిన రోల్స్ అండి వీళ్ళిద్దరూ. 20 years old 18 year old నుంచి మూవీ ఎండింగ్కి 32 year old అవుతాడు. ఇక్కడ ఈ అమ్మాయి 30 years అవుతుంది. ఇంకా లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, దాంట్లో 50-48. ఓకే ఒకే సినిమాలో వీళ్ళు మొత్తం 3 generations కవర్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళకి ఇంపాసిబుల్ అండి ఇట్లాంటిది. ఎగ్జాక్ట్లీ సార్. సార్ యాక్చువల్లీ ఈవెన్ రెజ్యూమ్ అని అన్నారు, ఆయన రెజ్యూమ్ అడిగారా మీరు? అసలు విచిత్రం కోఇన్సిడెన్స్ చూడండి, మల్లేశం అప్పుడు ఇతను యాక్టింగ్, ఇప్పుడు అనన్య యాక్టింగ్లో నేను ఎట్లా తీసుకున్నాను అదే ఇన్స్టిట్యూట్లో ఈ అబ్బాయి అప్పుడు జాయిన్ అయ్యాడు. ఓకే కానీ నాకు తెలియదు కదండి, వెళ్తాము అక్కడికి ఎవరో 100 మంది ఉంటారు పిల్లలు, సెట్ మీదకి వచ్చాడు అని అన్నాడు. తర్వాత మరి నేను చూడలేదంటే నేను దూరం నుంచి చూసేసి వెళ్ళిపోయాను అని అన్నాడు. సో ఇతని స్ట్రగుల్స్ యాజ్ అన్ యాక్టర్ అప్పుడు 5 years నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు హీరోకి మాత్రం నేను ఫస్ట్ ఒకరిని అనుకున్నానండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అది వర్కౌట్ అవ్వలేదు. వర్కౌట్ కానప్పుడు నేను మళ్ళీ ఎత్తుకుతున్నాను ఇప్పుడు ఎవరు అబ్బాయి అని. సో దీంట్లో ఎంతోమందిలో మళ్ళీ కోఇన్సిడెన్స్ చూడండి, మళ్ళీ అదే యాక్టింగ్ నుంచి నాకు మళ్ళీ ఇక్కడ రావడము చూసిన తర్వాత పర్వాలేదు ఈ అబ్బాయి ఫిట్ అవుతాడు అని. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఇట్లాంటి
చాలామంది అసలు యాక్టర్ హీరోయిన్ అవ్వడమే చాలా కష్టం అండి. అంటే కనెక్షన్స్ లేకుండా ఏం లేకుండా ఎవరు తెలియదు, హీరో రోల్ హీరోయిన్ ఎవరు ఇవ్వరండి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆల్రెడీ 2 సినిమాలు నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి కొంచెం రికగ్నైజ్డ్ యాక్టర్స్ వస్తారు నాకు. సో ఇట్లాంటి మేబీ ఫస్ట్ అసలు డైరెక్టరే కొత్త అది అంటే అప్పుడు మరి కొత్త వాళ్ళని తీసుకుంటారు, లేకపోతే ఈ సినిమా ఇట్లాంటివి రావు. సో అదే ఒక పెద్ద లాటరీ అది. కానీ ఇట్లాంటి రోల్ రావడము 10 years కష్టపడితే కానీ రావండి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, వెళ్ళి ఫస్ట్ ఎట్లా చేసేస్తారండి, ట్రైనింగ్ ఉంటుంది, దానికి ఒక అన్ని మిస్టేక్స్ చేస్తారు, నేర్చుకుంటారు, చేసుకున్న తర్వాత ఎక్స్పర్ట్ అవుతారు, ఆర్కిటెక్ట్ అవుతారు. డైరెక్ట్ ఆర్కిటెక్ట్ అవ్వరు కదా. సో నాది వీళ్ళని తీసుకోవడం కూడా ఒక మూర్ఖత్వం. సో ఒక మ్యాడ్నెస్, అది ఒక గట్ ఫీలింగ్, ఒక సిల్లీ స్టూపిడ్నెస్ వాట్ ఎవర్, అది రిస్క్ తీసేసుకున్నా. ఓకే, సో వీళ్ళకి హీరోయిన్ ఛాన్స్ రావడమే ఒక లాటరీ. దాంట్లో ఇట్లాంటి రోల్ రావడం అయితే అసలు ఇంపాసిబుల్. అది డబుల్ లాటరీ ప్లస్ చేయడం ఇంపాసిబుల్. వీళ్ళు చేస్తారేమో అని అనుకోవడం నాదొక పెద్ద లాటరీ అది. కానీ అదృష్టం ఏంటంటే వీళ్ళకి ఆ రోల్స్ దొరికినాయి. అదృష్టం ఏంటంటే ఆ రోల్స్కి వీళ్ళు పూర్తి జస్టిస్ చేశారంటే. కాకపోతే అది నేను అడిగితే వీళ్ళు జస్ట్ లక్ అంటారు నాకు అవుతే. లెట్ us know in their opinion సార్. అసలు సార్తో వర్క్ చేయడం ఎదురుగా ఎలా అనిపించింది? అంటే పక్కన ఉన్నారని చెప్పి కాకుండా జెన్యున్గా చెప్పండి. అంటే ఎలా అనిపించింది? యువర్ డెబ్యూ మూవీ కదా, సో అలాంటి డైరెక్టర్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీ ఇద్దరికి? ఫస్ట్ టైం మహేష్ సార్ని కలు అని చెప్పినప్పుడు హీ వాజ్ లైక్, సార్ చాలా షై పర్సన్ అమ్మ, ఆయన మాట్లాడరు, కొంచెం మాట్లాడి అడుగు నువ్వు కూడా ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ ఇదిలా ఉంటారని చెప్పాను. సెట్స్లో కూడా సార్ కొంచెం అలాగే ఉంటుంది. దాని తర్వాత హీస్ ఆల్సో ఏ ప్రొడ్యూసర్. అది దానివల్ల యాజ్ అ డైరెక్టర్ హీస్ అ వెరీ కామ్ పర్సన్, యాజ్ అ ప్రొడ్యూసర్ హీస్ ఆపోజిట్ టు దట్. సార్ మీలో 2 రకాలు చూసారనమాట. సూపర్. కానీ ఫస్ట్ నుంచి కూడా ద గైడెన్స్ విచ్ హ్యావ్ గాట్ ఫ్రమ్ హిమ్, ఇది నాకు నెక్స్ట్ ఏ ఫిలింకి వెళ్ళినా కూడా ఇట్ విల్ బీ యూస్ఫుల్. అంటే నాట్ జస్ట్ యాక్టింగ్, కానీ బిహైండ్ ఏం జరుగుతుంది, టెక్నికల్ వర్క్ కానివ్వండి. ఒక యాక్ట్రెస్కి స్క్రిప్ట్ ఇచ్చేసి యూ విల్ నాట్ గెట్ దట్ ఫ్రీడమ్ సజెషన్స్ తీసుకోవడానికి. బట్ వాట్ ఎవర్ సజెషన్స్ ఐ హ్యావ్ గివెన్ టు సార్ ఇక్కడ నాకు మంచిగా అనిపించలేదు అనేసి హీ హెస్ కన్సిడర్డ్ దట్ అండ్ హీ హెస్ చేంజ్. సో ఐ థింక్ అక్కడ నేను ఫార్చునేట్ దట్ ఆయన ఆ సజెషన్స్ తీసుకున్నారు అనేసి. అదే ఫ్రీడమ్తో నేను ఆ క్యారెక్టర్ని ఓన్ చేయగలిగాను. నా వ్యూస్ తీసుకోవడం, రివ్యూస్ తీసుకోవడం. సో క్యారెక్టర్ ఓన్ చేసుకుంది సార్ వల్ల. అండ్ దెన్ అలా హీ వాజ్ స్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైం మెంటర్ లాగా గైడ్ చేస్తూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాకుండే. It was not at all easy సరే, ఇద్దరు ఒకళ్ళు పాజిటివ్ చెప్తున్నారు, ఒకళ్ళు నెగిటివ్ చెప్తున్నారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ. ఓకే, లెట్ us listen. ఐ ఫీల్ లైక్ కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉంటేనే రిజల్ట్స్ వస్తాయి మ్యామ్. ఇప్పుడు మనం ఏమంటే 2 hours నేను చదివేసుకొని వెళ్ళి క్రికెట్ ఆడతా అంటే నువ్వు 5-6 hours చదువుకొని వెళ్ళి ఆడుకోవడానికి మీకు ఎగ్జామ్లో రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్ కదా మ్యామ్. సో ఐ థింక్ వీ పుట్ అవర్ బ్లడ్ అండ్ స్వెట్ మ్యామ్. అంటే ఇట్స్ లైక్ ఒక 1 wordలో చెప్పాలంటే ఇట్స్ లైక్ అ క్రాష్ కోర్స్. ప్రాపర్ క్రాష్ కోర్స్ ఎలా ఉంటుంది, లైక్ మొత్తం ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మూవీ గురించి. ఓకే, సెట్లో ఇలా ఉండాలా, ఈ సీన్స్ ఎలా చేయాలా, లైటింగ్ సెటప్ ఉంటే ఇట్ సైడ్ నుంచి చెప్పాలా, డైలాగ్స్ ఎలా చెప్పాలా, టైట్ ఫ్రేమ్ ఉంటే అలా చెప్పాలి, వైట్ ఫ్రేమ్ ఉంటే అలా చెప్పాలి. సార్ బికాస్ ఐ ఆల్సో డిడ్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్, సో నాకు కూడా కొంచెం ఫ్రేమ్స్ గురించి ఐడియా ఉంది. సో నెక్స్ట్ ఫిలింలో ప్లీజ్ రండి, మనం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఓపెన్ ఆఫర్. సార్ యాక్చువల్లీ మీరు ఎప్పుడు ఎవరి మీద కోపడలేదా సెట్స్లో కూడా? అంటే కోపం అంటే అండి, దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. సో ఇప్పుడు వీళ్ళు చెప్పింది 100% కరెక్ట్ అండి. ప్రాబ్లం ఏంటంటే డైరెక్టర్ ప్రొడ్యూసర్ 2 చేయడం చాలా కష్టం అండి. ఓకే, ఇప్పుడు డైరెక్షన్ కంఫర్టబుల్ అండి. సార్ ఒక పాజ్ ఇచ్చారేంటి సార్ డైరెక్షన్ చెప్పడానికి? డైరెక్షనే ఆబ్వియస్లీ. ఓకే, కాకపోతే ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ చేయాలని కూడా లేదండి. అంటే మనీ అనే కాదు, ప్రొడ్యూసర్ అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. అంతా కోఆర్డినేట్ చేసి నడిపించాలి, స్మూత్గా ఆర్టిస్టులు రావాలి, వాళ్ళు ఏం సాకులు చెప్పినా వినాలి, ఇవన్నీ చూడాలి. ఐ టు నో ద ప్రొడ్యూసర్స్ థింగ్స్. ఇప్పుడు నా స్టైల్లో ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చిందా లేదా, ఈ లైవ్ లొకేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చిందా లేదా దగ్గర నుంచి ఈ రోజు జాబ్ కూడా నాదే ఇప్పుడు. ఓకే, ప్రొడ్యూసర్ స్ట్రగుల్స్ ఇది. అండ్ డైరెక్టర్గా నేను ఉంటే ఈ అమ్మాయిని కోఆర్డినేట్ చేసేది ఇంకెవరో చేస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, కోఆర్డినేషన్ టీమ్. నేను వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తా. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇంట్లో నుంచి బయలుదేరిందా లేదా, ఇప్పుడు ఇక్కడికి కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అని నాకు మార్నింగ్ లైవ్ లొకేషన్ పంపించింది.
ఈ లైవ్ లొకేషన్ పంపించాలి అని నేను ఒక 2-3 months బతిమలాడితే ఇప్పుడు కొంచెం అలవాటైంది లాస్ట్ 2-3 సార్లు నుంచి. ఎవ్రీ టైం ఒక 10 సార్లు అడగాలి. లైవ్ లొకేషన్ అడిగితే ఏంటంటే నేను ఇప్పుడు నాకు ఓకే 10 నిమిషాలు లేట్ అయింది, అరగంట ముందు పంపించకపోతే ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నంటే ఫోన్ అప్పుడప్పుడు సైలెంట్లో ఉంటుంది, ఏదో ఉంటుంది, ఎత్తదు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇంటర్వ్యూ ఉందనుకుందాం, ఇప్పుడు 30 minutes లేట్ వస్తుందా, 1 hour లేట్ వస్తుందా, లైవ్ ఉంటే మీకు తెలిసిపోతుంది, అట్లీస్ట్ 20 నిమిషాలు లేట్ వస్తుందని తెలుసు. మీకు క్లారిటీ ఉంటుంది ఆమె చెప్పిన దానిపై. సో ఇప్పుడు ఇది డైరెక్టర్స్ జాబ్ ఎట్లా అండి? అదే డైరెక్టర్స్ జాబ్ కాదు కదా ఈ అమ్మాయి ఇప్పుడు ఇక్కడికి రావడం అనేది. అవును సార్. ప్రొడ్యూసర్ వుడ్ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఇట్. సో డైరెక్టర్ ఏమో హ్యాస్ టు గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు వీళ్ళంతా పర్ఫెక్ట్ చేసేస్తే డైరెక్టర్స్ రోల్ ఏంటండి? కోచ్ రోలే దే హ్యావ్ టు ఫెయిల్. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఎలా మనం దాన్ని ఏదో ఒక ఐడియా, ఒకరికి చెప్పే ఐడియా ఒకరికి వర్కౌట్ కాకపోవచ్చు, ఈఎంఐకి వర్కౌట్ కాకపోవచ్చు, సేమ్ అవ్వకపోవచ్చు. సో ఇప్పుడు ప్రాబ్లం ఉంది. దీని ఏంటి అనేది చేయడమే అక్కడ మన కాంట్రిబ్యూషన్. అన్నీ చేసేస్తే చాలా సంతోషం, కానీ వాట్ డిడ్ యూ యాడ్ వాల్యూ టు ఇట్? ఓకే, ఇది డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకే, పాపం కన్సిడరేట్గా ఉండాలి, వీళ్ళతో మనం ఎట్లా ఒకలాగా చేసేసి దాన్ని ఫిక్స్ చేయాలి ప్రాబ్లమ్స్. ప్రొడ్యూసర్ సైడ్ ఆఫ్ ద థింగ్స్, నీకు ఇంతే బడ్జెట్ ఉంది, ఈ రోజు ఈ సీన్స్ అవ్వాలి, ఈ బడ్జెట్లో ఈ షెడ్యూల్ అయిపోవాలి, ఇంకో షెడ్యూల్కి వెళ్ళకూడదు. 6 o'clock అవుతే 100 రూపాయలు ఖర్చు అవుతాయి. 6 to 9 కాల్ 3 గంటలకే మళ్ళీ 100 ఖర్చు అవుతాయి. 6 to 10 అండి, సారీ మర్చిపోతున్నా. తర్వాత లాస్ట్ కాల్ షీట్ 9 సార్, 9 to 2 కాల్ షీట్కి ఇప్పుడు 1.5 పే చేయాలి అందరికి, రైట్? మళ్ళీ డబుల్ పే చేయాలి దానికి. అవును. సో వాళ్ళు కూడా పాపం పొద్దున్న నుంచి కష్టపడతారు కదండి, లైట్ మ్యాన్ వీళ్ళు వాళ్ళు. అవును సార్. సో డబ్బులు ఒకటే కాదు కదా, 2 o'clock నైట్ వరకు వీళ్ళు ఇప్పుడు చెప్పిన సీన్ చెప్పాడు కదా బాబు 2 o'clockకి, వాళ్ళు కూడా పొద్దున్న నుంచి అలసిపోయి నేను మార్నింగ్ 4 o'clock లేసి పాపం రావాలి మళ్ళీ. డబ్బులు ఒక వరకు, బట్ 2 అంటే మనం ఏం చేస్తాం, ప్లీజ్ ఒక 10-15 నిమిషాలు ఇవ్వండి అంటాం. సో దిస్ యాక్టర్స్ హ్యావ్ టు కోఆపరేట్ అండ్ హ్యావ్ టు కంప్లీట్ ఇట్, దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. రేపు పొద్దున ఈ సీన్ మళ్ళీ నాకు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఈ సెటప్ ప్రాబ్లమ్స్, వీళ్ళ మేకప్ ప్రాబ్లమ్స్, ఈ కంటిన్యూటీ, ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీతో అది కంప్లీట్ చేస్తే అవుతుంది. మళ్ళీ రేపు ఫ్రెష్ అంతా మూడ్ అంతా ఇది ఉంటుంది, వీళ్ళని ఆ మూడ్ వేరే, ఆ ఇది వేరు. సార్ యాక్చువల్లీ ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ సార్, యాక్చువల్లీ అంటే ట్రైలర్లో ఇనీషియల్గా నాకు వీళ్ళిద్దరి మధ్యన ఉన్న ఒక బ్యూటిఫుల్ కెమిస్ట్రీ సీన్, నాలో నీకు ఏమి ఇష్టమా, సో ఐ జస్ట్ వాంట్ టు రీక్రియేట్ సార్, వాళ్ళిద్దరు రీక్రియేట్ చేస్తాను. కోపూరిలో సంథింగ్ డైలాగ్ ఉంది కదా, ఐ జస్ట్ వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. చెప్పు, నాలో నీకు ఏదంటే ఇష్టం? మాల్పూరి కోవాలో ఏదెట్టం అంటే ఎట్టసేపేది, నువ్వంతా ఇట్టం. సూపర్, అసలు నాకు మాల్పూరి కోవా చాలా ఇష్టం, నెక్స్ట్ టైం తీసుకురండి. సార్ యాక్చువల్లీ ఫైనల్గా మనం మాట్లాడుకుందాం 23లో, అంటే ఈ 23 జనాలకి ఎలా ఉండబోతుందంటే వాట్ యూ విల్ సే ఇన్ యువర్ వర్డ్స్? అంటే ఇది ఈ సినిమాలో ఉన్న థీమ్స్ అండి, ఈరోజు సినిమా చూసేసి రేపు మర్చిపోతాం అనే థీమ్స్ కావు. సో నాకు ఒక నమ్మకం ఏంటంటే ఇది అట్లీస్ట్ ఒక 5-10 years అయినా రెలవెంట్ ఉంటుంది, దానికన్నా ముందు కూడా రెలవెంట్ ఉండొచ్చు. సో ఆ రెలవెన్స్ అంత ఉంటుంది కాబట్టి ఎంత కష్టమైనా ఇది చెయ్యాలి, దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని నేను టీము అందరం చాలా కష్టపడ్డాం అండి. నా టీంలో ఇప్పుడు చిన్న సినిమాలాగా అనిపించదు, కానీ చిన్న సినిమాలో చాలా పెద్ద సినిమా అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నీషియన్స్ అందరూ వాళ్ళ దాంట్లో ఎక్స్పర్ట్సే. ప్రాగ్ ఫిల్మ్ స్కూల్, మన FTI ఇట్లాంటి వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన చాలా సూతింగ్ ఉంది సార్, ఒక సాంగ్ కూడా ఉంది. మ్యూజిక్ మీద స్పెండ్ సో మచ్ మనీ అండి. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే 3 songs చంద్రబోస్ సార్ రాశారు, 2 ఇండస్ రాశాడు, 1 రెహమాన్ సార్ రాశారు. అండ్ పాటలు చూస్తే మన కార్తిక్, రమ్య బెహ్రా, చిన్మయి, కపిలన్, ఆల్ స్వీట్ వాయిసెస్ ఆర్ ఇన్ వన్ ఫిలిం. సో ఇది ఏ టెక్నికల్గా కానీ దీంట్లో కానీ వీటిలో ఎక్కడ వెనకాడలేదండి. సో దట్ ఈస్ ఎ వెరీ నైస్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. సో ఇది డెఫినెట్గా ఒక హ్యూమన్ ఎమోషన్స్ ఇది ఉన్నది. అండ్ దర్ ఇస్ ఎ వెరీ నైస్ లవ్ స్టోరీ బిట్వీన్ దీస్ టూ. సో ఆల్రెడీ రియల్ ఇన్స్టెంట్స్.
సో అన్నీ కలిపి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తోటి మా ముందుకు వచ్చేస్తారంటారు. మల్లేశం 8 AM మెట్రో నచ్చితే అయితే ఇది దానికన్నా ఒక 10 times బెటర్ ఫిల్మ్ అండి ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సూపర్ సార్. సో మీరేం చెప్తారు ఆడియన్స్కి అబౌట్ యువర్ మూవీ? ఇదే ఇవాళ రేపు జనరేషన్లో లవ్ ఒక ప్యూరిటీ మనం మిస్ అవుతున్నాం కదా. సో అలాంటి ఒక మంచి పాత లవ్ స్టోరీ మనం అందరు ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆల్సో నాట్ ఇదే సోషల్ జస్టిస్ అండ్ ప్రిజన్ రిఫర్మేషన్ దాని మీద గురించి కూడా. సో ఇలాంటి డిఫరెంట్ మెసేజెస్ ఉన్న ఫిలిం ఒక్క దాంట్లో దొరకడం ఇస్ వెరీ రేర్. ఇలాంటి ఫిలిమ్స్ అందరు చూడాలి. సో ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. ట్రైలర్ లేదు ఇలా అన్నారు, అలా చెప్పొచ్చు కదా మా ఆడియన్స్కి. సార్ పెట్టేశారు. యూ సే ప్లీజ్ కమ్ అండ్ వాచ్. చెప్పండి సార్. ఇట్లాంటి న్యూయాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి నాకు జీరో కాంట్రిబ్యూషన్ అండి. ఓకే, దట్స్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. అంటే వీళ్ళిద్దరు కాదండి, అఫ్ కోర్స్ వీళ్ళు ఆల్ ద అదర్ యాక్టర్స్. ఇప్పుడు మీరు చూస్తే సూరి క్యారెక్టర్ ట్రైలర్లో ఉంటారు. అసలు ఇట్లా చూస్తే ఎవ్రీ వన్ అది చెప్పాను కదా. సారీ, యూ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ వన్. May 16th ప్రతి ఒక్కరూ 23 ఫిలిం చూడాలి. మీరు 15-16 years నుంచి వీ స్టార్ట్ థింకింగ్ ఆన్ అవర్ ఓన్. 25-26 వరకు దట్ ఈస్ వేర్ మీ మైండ్ ఇంకా చాలా ఎక్స్పీరియన్సెస్ చూస్తారు లైఫ్లో. ఏది తప్ప ఏది రైటా ఒక క్లారిటీ లేని ఫేజ్లో వీ స్టార్ట్ మేకింగ్ మిస్టేక్స్ మ్యామ్. సో యూజువల్గా ఒక మిస్టేక్ చేయగానే ఇంకా లైఫ్ అయిపోయింది, లేకపోతే ఇంకా ఐ కాంట్ రికవర్ బ్యాక్ అనుకుంటాం. బట్ ఇన్ దిస్ మూవీ వీ హ్యావ్ షోన్ అబ్బాయి తప్పు చేస్తాడు తెలియని వయసులో. దాని తర్వాత లైఫ్ మీద హోప్ వదులుకుంటాడు. దాని తర్వాత తను మారి ఇంకా చాలామందిని మారుస్తానికి ట్రై చేస్తాడు. సో లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ జస్ట్ వన్ మిస్టేక్. అది వెనకాల తీసే ఆ మిస్టేక్ వరకు వదిలేసి యూ స్టార్ట్ రీస్టార్ట్ చేయడానికి దిస్ వీ హెవ్ షోన్ ఇట్ ఇన్ అ బ్యూటిఫుల్ వే ఇన్ ద మూవీ. మంచి జర్నీ చూపించాము. సూపర్ సూపర్ సార్. మొత్తానికి ఎంటైర్ టీమ్కి ఆల్ ద వెరీ బెస్ట్. సో మంచి రెస్పాన్స్ రావాలని, మీకు మంచి కలెక్షన్స్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చూసారు కదా, సో ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఫ్రైడే పోస్ట్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.